Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న సూచీలపైన, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలపైన, ప్రపంచ దేశాలకు మరియు ఇతర సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్లపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాటి నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 1-2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక సూచి ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్, ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్ 2024 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సూచి వార్తలు నిలిచినప్పుడు ఆ సూచి పేరేంటో చూడండి. సూచి పేరును అర్థం చేసుకుంటే అది దేనికి సంబంధించిందో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజం అంటే అర్థం ఏంటిది? ప్రయాణాలకు సంబంధించి మరియు పర్యాటకానికి సంబంధించి అని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? నెక్స్ట్ వచ్చేసి ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? అదే సూచీలో గతంలో విడుదలైన సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కంపారిటివ్ స్టడీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి? సో ఇటువంటి పాయింట్స్ని బేసిక్గా కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రయాణ పర్యాటక సూచి, ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్, ఈ సూచిని ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. స్విట్జర్లాండ్ కోలోనీ, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. ఈ సూచిలో భారతదేశం ఈ సంవత్సరానికి సంబంధించిన సూచీలో 39th పొజిషన్లో ఉంది, 39వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. సో ఇదేంటో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరింది. ర్యాంక్ మెరుగై అంటే ఏంటి? గతంతో కంపేర్ చేస్తే ఈసారి పురోగతి సాధించాం. ర్యాంక్ అనేది మనం మంచి ర్యాంకులు చూసామన్నట్టు ఈసారి. ఓకేనా? అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కోవిడ్ ముందు స్థాయికి చేరాయని, అంటే కోవిడ్ వల్ల ప్రపంచ పర్యాటకం మొత్తం కూడా స్తంభించిపోయింది. చాలా వరకు కూడా ఇప్పుడిప్పుడే మరొకసారి రివైవ్ అవుతుంది అనుకోవచ్చు మనం. ఓకేనా? చేరుకుందని WEF వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో తక్కువ మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. 2021లో లాస్ట్ టైం ఈ సూచి 2021. 2021లో WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన ఈ సూచిలో మన దేశ స్థానం 54, అది ఈసారి 39కి రావడం జరిగింది. సో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలిచాయి. గుర్తుంచుకోండి. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుచ్చు. ఏవైతే పాయింట్స్ కవర్ చేసినా వాటిని చూడండి. ఇంకా కూడా కొంత డెప్త్ సమాచారం కావాలంటే స్కోరింగ్ ఎంత, భారతదేశం యొక్క స్కోర్ ఎంత కూడా చూడండి. సో మన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ వచ్చేసి 2.1%గా ఉంది. ఇది 2019 స్థాయి కంటే తక్కువ. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ సూచీని తయారు చేయడానికి, ప్రపంచ దేశాలకు ర్యాంకులను ఇవ్వడానికి ఎన్ని దేశాలను కన్సిడర్ చేశారు, ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారంటే 119. అవుట్ ఆఫ్ 119 ఇండియా స్టాండ్స్ ఎట్ 39th, అమెరికా స్టాండ్స్ ఎట్ ఫస్ట్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ భారతదేశం యొక్క వృద్ధికి సంబంధించి అంచనాలు మరొకసారి వార్తల్లోకి వచ్చినాయి. మీకు లాస్ట్ జనవరి మంత్ నుండి మోర్ దాన్ 30 ఎస్టిమేట్స్ చెప్పాను. 30 కంటే ఎక్కువగా మీకు కరెంట్ ఎకానమీలో కానివ్వండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా కానివ్వండి, ఖచ్చితంగా వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ఎగ్జామినర్ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తారంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలపైన అభ్యర్థులకు అవగాహన ఉందా లేదా అది చూస్తాడు. సో ఈరోజు ఇక్కడ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-2024లో 7.8%గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వారు అంచనా వేస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. మీకు ఈ వృద్ధి అంచనాలకు సంబంధించి మీకు నేను CA 360లో మ్యాగజైన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వీడియో రూపంలో కానివ్వండి. సో ఒక 15 డేస్లో వార్తలు ఇచ్చిన అన్ని అంశాలను ఒకే దగ్గర చేరుస్తూ చెప్తున్నాను CA 360లో. సో GVK స్టడీ సర్కిల్ యాప్లో 1 లైనర్స్ కూడా ఇచ్చాను. 1 లైనర్స్ అంటే ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రోజు మీరు ఒక 2 hours టైం
కేటాయిస్తే దాదాపు ఒక 500కు పైగా టాపిక్లను కంప్లీట్ చేసుకునే విధంగా సింగిల్ లైనర్స్ కూడా ఇచ్చాను CA 360లో. సో చూడండి, ఇప్పటివరకు CA 360 కోర్సులో మీకు ఇచ్చినవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% యూస్ఫుల్గా ఉంటున్నాయి. ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత కూడా మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను ఎలా చెప్తున్నానని చెప్పేసి. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్స్ కానివ్వండి, ఇతర కోర్సులపైన భారీ ఆఫర్లను ఇవ్వడం జరుగుతుంది. CA 360లో AP అభ్యర్థుల కోసం ఆల్రెడీ నేను మన గ్రూప్స్ ఎగ్జామినేషన్కి ముందు AP ఇయర్ రౌండప్ ఇచ్చాను. ఇప్పుడు CA 360లో తెలంగాణకి సంబంధించి ఇయర్ రౌండప్స్ ఇవ్వడం జరిగింది, సింగిల్ లైనర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూడండి, ఓకేనా. సో ఇక్కడ ఎంతగా అంచనా వేస్తుందట, గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారత GDP వృద్ధి రేటు 6.7%గా నమోదు కావచ్చని ఇక్కడ అంచనా వేసింది. మొత్తానికైతే గడిచిన ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు వృద్ధి రేటు 7.8%కి చేరుతుందని అంచనా వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ FIEO ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, భారతదేశానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి సంబంధించిన గుర్తుంచుకోండి. FIEO వారు ఏమంచనా వేస్తున్నారంటే 2025 ఆర్థిక సంవత్సరంలో, అంటే 2025 FY25 అంటే ఇప్పుడు ప్రారంభమైంది ఆర్థిక సంవత్సరం, ఏప్రిల్ 2024 నుండి మార్చ్ 2025 వరకు FY25 అంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, మర్చెండైజ్ ఎలా ఉంటుందట అంటే 500 to 510 బిలియన్ US ఉండబోతోంది అని ఎవరు అంచనా వేస్తున్నారు? FIEO ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వారు అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ కీహోల్ సర్జరీతో మెదడులో కణితి తొలగింపు. సో తమిళనాడులోని మద్రాస్ కేంద్రంగా పనిచేస్తున్న వైద్యులు మనకు కనుబొమ్మలు ఉంటాయి కదా, కనుబొమ్మ ఈ ప్రాంతం నుండి మెదడులో ఉండే కణితికి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇటువంటివి ఇన్నోవేషన్స్, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఈ పాయింట్స్ చూడండి, మీరు ఎగ్జామినేషన్ అడగొచ్చు. IITs కానివ్వండి, IASకి సంబంధించి కానివ్వండి, ఇటువంటివి కానివ్వండి అడగొచ్చు. చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణతిని విజయవంతంగా తొలగించడం జరిగిందంట. సో కీహోల్ సర్జరీతో మెదడులో కణతిని తొలగిస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చిన వారు ఎవరంటే చెన్నై వైద్యులు. అండ్ అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు నిషేధంపై ఐక్యరాజ్య సమితిలో వీగిన రష్యా తీర్మానం, రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిందంట. అదేంటో చూడండి. అంతరిక్షంలో సామూహిక జనహనన ఆయుధాలను నిషేధించాలంటూ గత నెలలో అమెరికా, జపాన్లు ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీగిపోయింది. దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపు నిషేధించాలని రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా ప్రపంచాన్ని తప్పుదో పట్టించాలని రష్యా చూస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపించినాయి. రష్యా గత వారమే ఒక ఆయుధాన్ని రోదస్లోకి ప్రవేశపెట్టింది అన్నాయి. రష్యా దీన్ని ఖండించింది. గత సోమవారం రష్యా తీర్మానంపై ఓటింగ్ జరగా రష్యా, చైనా కూటమి నుంచి 7 ఓట్లు అనుకూలంగా, అమెరికా కూటమి నుంచి 7 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. స్విట్జర్లాండ్ అబ్స్టైన్స్ కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. అండ్ తీర్మానం నెగ్గడానికి కావాల్సిన 9 ఓట్లు రాకపోవడంతో అది వీగిపోయిందంట. అండ్ సెల్ ఫోన్ల రికవరీకి సంబంధించి భారతదేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉందంట, మొదటి స్థానంలో కర్ణాటక రాష్ట్రం నిలిచిందంట. గణాంకాలు చూడండి. సో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందంట. కేంద్ర టెలికమ్యూనికేషన్ చెందిన CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సాంకేతికతను వినియోగించి 369 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 ఫోన్లను కనుగొనడం జరిగిందంట. ఇలా దేశంలో 2వ స్థానంలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలి స్థానంలో నిలిచిందంట. గుర్తుంచుకోండి, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమాచారమైన అది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ రాష్ట్రానికి సంబంధించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సిందే. సో ఇక్కడ ఏపీకి సంబంధించి ఆక్వా అంటే ఫిషరీకి సంబంధించి ఆక్వాలో అగ్రగామిగా ఏపీ నిలిచిందంట. దేశ సగటుకు మించి ఏపీలో ఆక్వా దిగుబడులు వస్తున్నాయంట, ప్రొడక్టివిటీ. సో దేశ సగటు హెక్టార్కు 7.5 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో అయితే 8.8 టన్నులు. ఒడిషాతో కంపేర్ చేస్తే మనం చాలా డబుల్గా ఉన్నాం. ఒడిషాలో అయితే 4.1 టన్నులు మాత్రమేనంట. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 76% ఏపీలోనే జరుగుతోంది. రాష్ట్రంలో 71,900 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తుల సాగు జరుగుతుందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తి అత్యధికంగా 6,34,672
టన్నులు ఉందంట. ఆక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్ రంగ అభివృద్ధికి ఏపీ ఒడిశాలో అవకాశం ఉంది. ఎవరు చెప్పారంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ రీసెంట్గా నివేదిక. ILO జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అండ్ క్రీడలకు సంబంధించి భారత్ పసిడి పథకాన్ని గెలుపొందడం జరిగింది వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో. సో కోబ్ జపాన్ వేదిక. ఏదైనా క్రీడలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఎక్కడ జరుగుతుందో చూడాలి. ఆతిథ్యం ఇస్తున్న దేశం లేదా ప్రాంతం. జపాన్లోని కోబ్ వేదికగా ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు దేశానికి పథకాలను పండిస్తున్నారంట. మెగా టోర్నీలో భారత్కి నిన్నటి రోజున 3 స్వర్ణాలు 1 రజతం కాంస్యం దక్కడం జరిగిందంట. అండ్ రజతంతో సరిపెట్టుకున్నారు భారత క్రీడాకారులు. ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ బ్యాంకాక్ వేదికగా ఇటీవల జరిగింది. భారత పురుషుల మహిళల 4x400 మీటర్స్ రిలే జట్లు రజతంతో సరిపెట్టుకున్నాయి, అంటే సిల్వర్ మెడల్తో. బ్యాంకాక్ వేదికగా జరిగిన టోర్నీ. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఒక దేశానికి నూతన అధ్యక్షులుగా డొమినికన్ రిపబ్లిక్ దేశానికి నూతన అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చిన లూయిస్ అబినాడర్ గారు ఇటీవల డొమినికన్ రిపబ్లిక్ దేశానికి మరొకసారి దేశాధ్యక్షుడిగా గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. సో దేశాధినేతల పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లు ఎలా అడుగుతారంటే మ్యాచ్ ఏ మ్యాచ్ బి ఇస్తారు, మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో దేశాధినేతల పేర్లు ఇస్తారు, ఇటీవల ఏ దేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చారని అడుగుతారు. ఈ విధంగా అడగవచ్చు. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్లో భారత్ 39th పొజిషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన నివేదిక. అండ్ భారతదేశం యొక్క వృద్ధి రేటు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.8%గా ఉండబోతోందని ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వారు అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం భారతదేశం యొక్క ఎగుమతులు మర్చెండైజ్ ఎలా ఉండబోతుందంటే $500 to $510 బిలియన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు. అండ్ కీహోల్ సర్జరీతో రికార్డును సృష్టించారు. ప్రపంచంలో మొదటిసారి కనుబొమ్మల నుండి శస్త్రచికిత్స ద్వారా మెదడులోని కణతను తొలగిస్తూ చెన్నై వైద్యులు నిలిచారు. అండ్ అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు కోసం రీసెంట్గా ఆ నిషేధం సంబంధించి ఐక్యరాజ్య సమితిలో రష్యా తీర్మానం వీగిపోయింది. అండ్ నెక్స్ట్ సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే మొదటి స్థానంలో కర్ణాటక నిలిస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉందంట. ఆక్వా ఉత్పత్తుల్లో కనుక తీసుకుంటే భారతదేశంలో ఏపీ మంచి స్థానంలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారత్ పసిడి జోరు కొనసాగిస్తుంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కోబ్ జపాన్ వేదికగా జరుగుతోంది. అండ్ బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏషియన్ రిలే ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు రజతంతో సరిపెట్టుకోవడం జరిగింది. అండ్ డొమినికన్ రిపబ్లిక్ దేశానికి నూతన అధ్యక్షులుగా లూయిస్ అబినాడర్ గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.